brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కవిత కల్వకుంట్ల బీఆర్ఎస్ తో కల్వకుంట. తెలంగాణలో రాజకీయం రోజు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే సాగుతుంది. రోజువారీ ఫోకస్ రేవంత్, కేసీఆర్ లేదంటే కేటీఆర్ పై ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు కవిత. ఆమె బీఆర్ఎస్ లో ఉన్నారా? ఆమె నేతృత్వంలోని జాగృతి సొంత వేదిక లేక బీఆర్ఎస్ లో భాగమా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ లో ఉన్న దయ్యాలపై ఇప్పటికీ స్పష్టత అయితే రాలేదు. ఈ మధ్యలోనే బీసీ సమస్యలపై ఉద్యమం, ఈలోగా వ్యక్తిత్వ హననం అంటూ దాడులు, ఆ తర్వాత ప్రత్యర్థులు పలకరింపులు, సొంత వారి మౌనం వెరసి ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు పంథా ఏంటి అన్నదే పెద్ద చర్చనీయాంశమైంది. ఓవైపు ప్రత్యర్థుల సానుభూతి, మరోవైపు సొంత పార్టీ మౌనం. కవితను బీఆర్ఎస్ దూరం పెడుతోందా? సైలెన్స్ తో తన వైఖరిని స్పష్టం చేస్తోందా? తెలంగాణ రాజకీయం ఇప్పుడు కవిత చుట్టూ తిరుగుతోంది. ఇటీవల జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆమెను టాక్ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్ గా మార్చేస్తున్నాయి. ఇటీవల ఆమెపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో అది ముమ్మాటికి తన విజయమేనని జాగృతి శ్రేణులు సంబరాలు చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఇందులో కవిత, జాగృతి గొప్పతనం ఏంటంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలను వాడుకునేటువంటిది, వీళ్ళతో వియ్యం పొత్తు లేదు, వీళ్ళతో కయ్యం పొత్తు లేదు, వీళ్ళతో కంచం పొత్తు లేదు, వీళ్ళతో మంచం పొత్తు లేదు అనేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందడము, పిల్లనిచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది. అంటే నువ్వు ఇంటెన్షనల్గా బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నావు, ఖచ్చితంగా ఎదుర్కొని చూపిస్తాం. మల్లన్న మాటల మంటలతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అందుకు తీవ్ర స్థాయిలో జాగృతి శ్రేణులు నిరసన తెలపడంతో వ్యవహారం దాడుల వరకు వెళ్లింది. ఇటు మండలి చైర్మన్ కు, అటు డీజీపీ మహిళా కమిషన్లకు ఫిర్యాదులు ఇచ్చిన కవిత మల్లన్నకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్ వార్నింగ్ కూడా ఇచ్చి పడేశారు. కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు బానే ఉంది. ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకోవడంలో తగ్గేదిలే అంటున్నారు. సరే, మరి సొంత పార్టీతో కవిత పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంత రచ్చ జరుగుతున్నా ఆమె సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి మాత్రం స్పందన లేకపోవడం ఆసక్తి రేపుతోంది. జాగృతి ద్వారా కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్లడం పార్టీ నాయకత్వానికి ఇష్టం లేదు. దీంతో ఆమెకు పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా స్పష్టమైన సందేశాన్ని శ్రేణులకు పంపుతోంది బీఆర్ఎస్ నాయకత్వం. ఏం చేసినా జాగృతి ఆధ్వర్యంలోనే చెయ్యాలి అన్నట్టుగా ఉంది కవిత పరిస్థితి. అయితే పార్టీకే కాదు, అధినేత కేసీఆర్ కుటుంబానికి ఆమె ఆడపడుచు. అలాంటి కవితపై ప్రత్యర్థి పరుష పదజాలంతో విమర్శలు గుప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసం కౌంటర్ లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇటీవల మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మొత్తం భగ్గుమంది. అలాంటిది కవిత విషయంలో కనీస స్పందన లేకపోవడం చూస్తుంటే ఆమెను పార్టీ సొంతం అనుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకో గాని పార్టీకి కవిత దూరమయ్యారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పార్టీ కూడా ఆమెను దూరం పెడుతోందని మాత్రం అర్థమవుతోంది. అయితే ఈ పరిస్థితికి కారణం కవిత స్వయంకృతాపరాధమేనన్న ముచ్చట గులాబీ వర్గాల్లోనే గుసగుసలుగా వినిపిస్తోంది. కవిత అమెరికా టూర్ వెళ్లింది మొదలు అసలు కథ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ రజోత్సవ సభ తర్వాత పార్టీ వ్యవహారాలపై తండ్రికి లేఖ రాసి కలకలం సృష్టించిన కవిత అది బహిర్గతం కావడం పట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ సొంత పార్టీ నేతలపై ఆమె చేసిన కామెంట్స్ గులాబీ శిబిరంలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తనపై పార్టీలో కొందరు కుట్ర చేస్తున్నారంటూ ఆమె పేల్చిన బాంబు మరింత పెద్ద దుమారానికే కారణమైంది. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగానే ఉంటున్నారు. తన జాగృతి సంస్థ కోసం సొంతంగా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. అయితే తను బీఆర్ఎస్ ఎమ్మెల్సీనని చెప్పుకుంటూనే పార్టీతో సంబంధం లేకుండా సమాంతరంగా కార్యక్రమాలు, అనుబంధ సంస్థల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ తన పంథాలో ముందుకు వెళ్తున్నారు. పార్టీ శాసనమండలి సభ్యురాలైనప్పటికీ ఎల్పీ మీటింగులకు గాని, ఇతర పార్టీ ముఖ్య సమావేశాలకు గాని పిలుపొచ్చినా హాజరు కావడం లేదు. పార్టీతో సంబంధం లేదు అన్నట్టుగానే సొంత కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు కవిత.
ఇవన్నీ గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయిన అంశాలే. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక సతమతమైన గులాబీ సేన మెల్లమెల్లగా కవితను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. నొప్పింపక తానొప్పగా అన్నట్టుగా అధినేత కూతురు కాబట్టి కవితకు వ్యతిరేకంగా మాట్లాడకుండానే మౌనంగా ఉంటూ పార్టీ నేతలు తమ వైఖరిని తెలియజేస్తున్నారు. అందుకే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇష్యూలో గులాబీ నేతలెవరూ మాట వరుసకైనా మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న అంశంపై కనీసం ప్రతిపక్షంగానైనా ఆ పార్టీ స్పందించకపోవడం చూస్తుంటే కవిత విషయంలో గులాబీ దళం క్లారిటీతో ఉన్నట్టే కనిపిస్తోంది. కవిత ఇష్యూలో సొంత పార్టీ సైలెన్స్ ఉండటం ఒక ఎత్తు అయితే ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి సానుభూతి వ్యక్తమవడం మరో ఎత్తు. కవితపై తీన్మార్ మల్లన్న అలా మాట్లాడి ఉండకూడదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా తప్పుబట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం మహిళలపై అలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ అదే అర్థం వచ్చేలా కవితకు సపోర్ట్ గా నిలిచారు. వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి. ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ప్రత్యర్థులు మద్దతుగా నిలుస్తున్న వేళ కవితకు సొంత పార్టీ నుంచి మద్దతు కరువవడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతుంది. మరోసారి ఇదే అంశంపై స్పందించిన తీన్మార్ మల్లన్న కవితపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. అసలు కవిత ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నుంచి మద్దతు లేకపోయినా కాంగ్రెస్ నేతలు ఆమెకు సపోర్ట్ ఇవ్వడం వెనుక పెద్ద మతలబే ఉందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ తో కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తోందని, ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆమెకు మంత్రిగా అవకాశం వచ్చిందని పెద్ద బాంబు పేల్చారు తీన్మార్ మల్లన్న. కవిత అండ్ కో చేసిన పనిని బీఆర్ఎస్ సైతం స్వాగతించకపోయినా కాంగ్రెస్ వాళ్లు మద్దతు ఇవ్వడం వెనుక కారణం అదే అన్నారు మల్లన్న. ఒక పక్క బీఆర్ఎస్ మౌనం, ఇంకో పక్క కాంగ్రెస్ సానుభూతి. ఈ పరిస్థితుల్లో కవిత ఎటువైపు ఉందనే సందిగ్ధత ఎదురవుతోంది. అయితే కవితకు తనదైన సొంత రాజకీయ లక్ష్యం ఉందని ఆమె అనుచరులు, సహచరులు చెబుతున్నారు. మరి డాటర్ ఆఫ్ ఫైటర్ గా చెప్పుకునే కవిత అంతటి సుదీర్ఘ పోరాటం బీఆర్ఎస్ సపోర్టు లేకుండా చేయగలరా అన్నదే ప్రశ్న.